అపోలో ఆరోగ్యమస్తు కార్యక్రమానికి స్వాగతం. గుండెకి సంబంధించి రక్తనాళాలకు సంబంధించిన సమస్యలు తలెత్తుతూ ఉంటాయి, కవాటాలకు సంబంధించిన సమస్యలు తలెత్తుతుంటాయి. స్ట్రక్చరల్గా ఏ ప్రాబ్లమ్స్ తలెత్తుతూ ఉంటాయి, మరి ముఖ్యంగా వాల్వ్ సంబంధించిన సమస్యల లక్షణాలు ఎలా ఉంటాయి, మైట్రల్ వాల్వ్ ప్రొలాప్స్ అంటే ఏంటి, దీనికి క్లిప్ ట్రీట్మెంట్ వల్ల ఎలాంటి ప్రయోజనాలు ఉంటాయి, ఈ సమస్యను గుర్తించడం ఎలాగా, ఎప్పుడు ట్రీట్మెంట్ తప్పనిసరి, ఈ వివరాలన్నీ అందించడానికి అపోలో హాస్పిటల్స్ ఇంటర్వెన్షనల్ కార్డియాలజిస్ట్ డాక్టర్ రంగారెడ్డి గారు మనతో ఉన్నారు. ఆయన అడిగి మరిన్ని విషయాలు తెలుసుకుందాం. నమస్తే సార్, వెల్కమ్ టు ది షో. నమస్కారం. గుండెకి సంబంధించి స్ట్రక్చర్కి సంబంధించిన సమస్యలు అంటే ఏంటండి? గుండెకి రక్త సరఫరా రక్త నరాల వల్ల అవుతాయి. స్ట్రక్చరల్గా అంటే మనం పుట్టుకతోనే గుండెలో డిఫరెంట్ ఛాంబర్స్ ఉంటాయి. 2 ఛాంబర్స్ ఒక సైడ్ ఉంటాయి, 2 ఛాంబర్స్ లంగ్స్కి వెళ్తాయి. ఒక సైడ్ లెఫ్ట్ సైడ్ నుంచి మొత్తం బాడీ ఆర్గన్స్కి అంతా సప్లై చేస్తుంది. సో ఈ హార్ట్లో ఏదైతే స్ట్రక్చరల్గా అంటే పుట్టుకతో వచ్చిన వాల్వ్స్ కానీ, పుట్టుకతో వచ్చిన రక్త సరఫరా చేసే రక్తనరాలు కానీ ఏవన్నా సరే ప్రాబ్లం వస్తే దాన్ని స్ట్రక్చరల్ హార్ట్ డిసీజ్ అని అంటాం అనమాట. సో ఈ స్ట్రక్చరల్ హార్ట్ డిసీజ్లో హార్ట్ లోపల ఉండే ఛాంబర్స్ అంటే ఒక ఛాంబర్ నుంచి ఇంకో ఛాంబర్కి వెళ్ళడానికి డోర్స్ లాంటివి అంటే వాల్వ్స్ లాంటివి పనిచేస్తాయి. అవి ఏజ్ పెరిగే కొద్దీ అవి వీక్ అవుతాయి. ఇన్ఫెక్షన్స్, డిసీజ్, హార్ట్ అటాక్స్ ఇట్లాంటివి వచ్చినప్పుడు హార్ట్ వీక్ అయినప్పుడు అవి ఎన్లార్జ్ అయ్యి అవి సరిగ్గా పనిచేయకుండా పోతాయి. సో దీనికి ట్రీట్మెంట్ చేయడం అనేది స్ట్రక్చరల్ హార్ట్ డిసీజ్. అంటే కిందటి రోజుల్లో ఈ ఓపెన్ హార్ట్ సర్జరీస్ అనేవి ఉంటాయి. హార్ట్ లోపల ఉండేవి ఏమన్నా పనిచేయకుండా ఉంటే దానికి సర్జరీ చేసి మార్చి హార్ట్ ఓపెన్ చేసి ఆపి చేసే ప్రక్రియ ఉండేది. సో ఇప్పుడు వచ్చిన కొత్త టెక్నాలజీ వల్ల హార్ట్ ఆపకుండా, హార్ట్ ఓపెన్ చేయకుండా ఇంటర్వెన్షన్ ద్వారా అది ట్రీట్మెంట్ చేసే అవకాశం ఇప్పుడు ఉంది. అంటే మేజర్గా స్ట్రక్చరల్ ప్రాబ్లమ్స్ అంటే వాల్వ్స్ అంటే కవాటాలకు సంబంధించిన సమస్యలనే అనుకోవచ్చు. కవాటాలకు సంబంధించి కవాటాల్లో ఎన్ని రకాలు ఉంటాయి, ప్రధానంగా ఎలాంటి సమస్యలు ఉంటాయి? సో కవాటాల్లో రైట్ సైడ్ 2 వాల్వ్స్ ఉంటాయి. రైట్ సైడ్ ట్రైకస్పిడ్ వాల్వ్ అంటాము, పల్మనరీ వాల్వ్ అంటాము, లంగ్స్కి సప్లై చేసేది. అది లంగ్స్ నుంచి లెఫ్ట్ సైడ్ ఛాంబర్స్కి వస్తుంది. అది ఫస్ట్ మైట్రల్ వాల్వ్ ఉంటుంది, పైన ఛాంబర్ నుంచి కింద ఛాంబర్కి. తర్వాత అయోటిక్ వాల్వ్ ఉంటుంది. అయోటిక్ వాల్వ్ హార్ట్ పంప్ చేస్తే అయోటిక్ వాల్వ్ని ఓపెన్ అయిన తర్వాతే బ్రెయిన్కి, మిగతా బాడీ ఆర్గన్స్ అన్నిటికీ రక్త సరఫరా జరుగుద్ది. రైట్ సైడ్ 2 కవాటాలు ఉంటాయి, లెఫ్ట్ సైడ్ 2 కవాటాలు ఉంటాయి. అంటే మనం ఈరోజు మైట్రల్ వాల్వ్ గురించి డిస్కస్ చేస్తే ఈ సమస్య అంటే కొంతవరకు ఉమెన్లో ఎక్కువని కూడా వింటాం, నిజమేనా? సో మెన్కి, ఉమెన్కి ఇద్దరికి ఈ డిసీజ్ ఏజ్ రిలేటెడ్ వస్తూ ఉంటాయి. కొంతమందిలో ఇప్పుడు ఎర్లీగా అంటే మిడ్ ఏజ్లో ఉన్నప్పుడు కొంతమందికి ఇలా హార్ట్ అటాక్స్ కానీ, ఇన్ఫెక్షన్స్ కానీ, అందులోనూ ఇండియాలో చాలా కామన్గా రుమాటిక్ హార్ట్ డిసీజ్ అని చూస్తూ ఉంటాము. అలాంటి వాళ్ళకి ఎర్లీగా ఈ కవాటాలు ప్రాబ్లం రావడం, వాళ్ళకి ట్రీట్మెంట్ అవసరం పడడం, ఆ కవాటాలు మార్పిడి అవసరం పడడం జరుగుతూ ఉంటుంది. కవాటాలకు సంబంధించిన సమస్యలు అయితే ఆ లక్షణాలు ఎలా ఉంటాయి అంటారు? సో మెయిన్గా ఏంటంటే దీనికి కవాటాలు ఇప్పుడు కవాటాలు అంటే డోర్స్ లాగా యాక్ట్ చేస్తాయి. 2 గదుల మధ్యలో డోర్స్ లాగా యాక్ట్ చేస్తాయి అవి. సో డోర్ ఒకటి ఏంటంటే ఫ్రీగా మూసుకోలేకపోవడం, ఇంకొకటి ఫ్రీగా ఓపెన్ అవ్వకపోవడం. సో ఈ 2 మెయిన్ ప్రాబ్లమ్స్ ఉంటాయి. సో స్టినోసిస్, రిగజిటేషన్ అని అంటాం. ఏ వాల్వ్ అయినా, ఏ కవాటం అయినా తీసుకున్న స్టినోసిస్, రిగజిటేషన్ అంటే సరిగ్గా మూసుకోకపోవడం, సరిగ్గా ఓపెన్ అవ్వకపోవడం. సో సరిగ్గా మూసుకోకపోవడం వల్ల ప్రెషర్ పెరిగిపోతూ ఉంటుంది, హార్ట్ ఎన్లార్జ్ అయిపోతూ ఉంటుంది, వీక్ అయిపోతూ ఉంటుంది హార్ట్. సరిగ్గా తెరుచుకోకపోవడం వల్ల ఈ లీకేజ్ అనేవి కూడా ఏర్పడుతూ ఉంటాయి స్లోగా ఎన్లార్జ్ అవ్వడం వల్ల. సో ఈ స్టినోసిస్, రిగజిటేషన్ బట్టి మనం దాని ట్రీట్మెంట్ డిసైడ్ చేస్తాం. సో స్టినోసిస్ కానీ, రిగజిటేషన్ కానీ మెయిన్ వాల్వ్ బట్టి సిమ్టమ్స్ ఉంటాయి. మెయిన్ ఏంటంటే నార్మల్గా మనం చేసుకునే పనులు, రెగ్యులర్గా మనం చేసుకునే పనులు చేసుకోలేకపోవడం, ఆయాసం రావడం, కళ్ళు తిరగడం, ఎక్కువ ఒక 4 అడుగులు వేస్తే మనం చాలా అనీజీగా, ఫెటీగ్గా, తొందరగా అలసిపోవడం, ఇట్లాంటి సిమ్టమ్స్ అన్నీ కనపడుతూ ఉంటాయి. అంటే వాళ్ళకు సంబంధించిన సమస్యలు ఎక్కువగా ఏజ్తో రిలేటెడ్గా ఉంటాయి అంటారా? సో నార్మల్గా న్యాచురల్ హిస్టరీ, న్యాచురల్ కోర్స్ అనేది మన ఎవ్రీ హ్యూమన్ బాడీ చాలా డిఫరెంట్గా ఉంటుంది. బట్ న్యాచురల్ కోర్స్ అనేది ఈ వాల్వ్స్ అనేవి ఏజ్ రిలేటెడ్ కొంతమందికి డీజనరేట్ అవుతాయి, కొంతమందికి నార్మల్గా ఉంటాయి. డీజనరేట్ అయ్యే వాళ్ళకి అవి సరిగ్గా పని చేయకపోవడం వల్ల సిమ్టమ్స్ వస్తూ ఉంటాయి. సిమ్టమ్స్ వచ్చిన వాళ్ళందరికీ ట్రీట్మెంట్ చేయాలి అని అంటే అట్లా ఏం కాదు. మ్యాక్సిమం సిమ్టమ్స్ విత్ మ్యాక్సిమం మెడికేషన్స్, అన్ని మెడికేషన్స్ మనం వాడిన తర్వాత కూడా పేషెంట్ సిమ్టమాటిక్గా ఉన్నారు, వాళ్ళకి ఆయాసం కానీ ఈ సిమ్టమ్స్ ఎక్కువ వస్తున్నాయి అనుకుంటే వాళ్ళకి మాత్రమే ట్రీట్మెంట్ చేస్తాం. ఎప్పుడైనా ఈ కవాటాలకి, వాల్వ్స్కి సంబంధించిన సమస్యలు రక్త ప్రసరణ అంటే వెసల్స్కి, కరోనరీ ఆర్టరీ డిసీజ్తో కన్ఫ్యూజ్ అయ్యే రిస్క్ కూడా ఉంటుందంటారు?
డెఫినెట్గా సిమ్టమ్స్ అనేవి మెయిన్గా ఈ స్ట్రక్చరల్ ఈ కవాటాల వల్ల వచ్చే ప్రాబ్లమ్స్ వల్ల కూడా ఈ సిమ్టమ్స్ వస్తాయి. ఈ రక్తనరాల్లో బ్లడ్ సప్లై తక్కువ ఉండి హార్ట్ అటాక్స్ లాగా, మైల్డ్ హార్ట్ అటాక్స్ లాగా, లేకపోతే బ్లాకేజెస్ వల్ల కూడా కొంతమందికి సేమ్ టైప్ ఆఫ్ సిమ్టమ్స్ వచ్చే ఛాన్స్ ఉంటుంది. సో అందుకే ఎవరన్నా పేషెంట్ మా దగ్గరికి వస్తే మేము ఫస్ట్ ఈ సిమ్టమ్స్ కనుక్కుని ఎగ్జామిన్ చేసి ఆస్కల్టేట్ చేయడం, ఆస్కల్టేషన్లో స్టెప్ పెట్టి ఆస్కల్టేట్ చేస్తే కొంతమందికి సివియర్ మోడరేట్ డిసీజ్ ఉన్న వాళ్ళకి మనం ఆస్కల్టేషన్లో తెలుస్తుంది, కొంతమందికి ఈసీజీ 2D ఎకోలో తెలుస్తుంది. సో అది డిఫరెన్షియేట్ చేసుకుని దాన్ని బట్టి ట్రీట్మెంట్ ఇవ్వాల్సి వస్తుంది. అంటే గుండె దగ్గర మీరు స్టెత్ పెట్టి చెక్ చేసినప్పుడు మర్మర్ లాగా అట్లా వినపడడం అనేది కవాటాలకు సంబంధించిన సమస్య లక్షణమా? డెఫినెట్గా ఈ కవాటాలు, ఈ లీకేజ్ కానీ, ఈ స్టినోసిస్ కానీ ఉన్నప్పుడు మనం స్టెత్ పెట్టి వింటున్నప్పుడు మర్మర్స్ అనేవి వినిపిస్తూ ఉంటాయి. అది డిసీజ్ దాన్ని బట్టి, కవాటాల డిసీజ్ బట్టి మనం ఇంటెన్సిటీ ఆఫ్ మర్మర్స్, కొంతమందిలో అవి మఫుల్డ్ అని అంటాము, అంటే కొంతమందిలో వినిపించవు కూడా. అందుకనే రెగ్యులర్ టెస్ట్లో 2D ఎకో స్కాన్ కూడా చేస్తాం, దాంట్లో మనకి క్లియర్గా తెలుస్తుంది. మైట్రల్ వాల్వ్కి సంబంధించిన సమస్యలు ఎంత ఎక్కువగా చూస్తూ ఉంటారండి? మైట్రల్ వాల్వ్కి సంబంధించిన సమస్యలు రెగ్యులర్గా మేము ఏజ్డ్ పీపుల్లో చూస్తూ ఉంటాం. ఇంకొకటి అంతకుముందు ఆల్రెడీ హార్ట్ అటాక్ వచ్చి కొన్ని రక్తనరాలు బ్లాకేజ్ వల్ల ఈ వాల్వ్కి సప్లై తగ్గడం వల్ల ఈ వాల్వ్ డ్యామేజ్ అవ్వడం, వాల్వ్ లీకేజ్ అవ్వడం, వీళ్ళల్లో ఎక్కువ చూస్తూ ఉంటాం. లేకపోతే ఏజ్డ్ పీపుల్ 70-80 ఏళ్ళు పైబడిన వాళ్ళకి ఈ వాల్వ్ వీక్ అయ్యి, హార్ట్ వీక్ అయిన వాళ్ళకి ఇది వాల్వ్ లీకేజ్ అవ్వడం వల్ల వాళ్ళలో ఎక్కువ చూస్తూ ఉంటాం. మీరు ఇందాక చెప్పినట్టుగా వాళ్ళు సంబంధించిన సమస్యలు ఇంతకుముందు అయితే ఓపెన్ హార్ట్ సర్జరీ చేసేవాళ్ళు అన్నారు, ఇప్పుడైతే జస్ట్ లైక్ ఒక యాంజియోగ్రామ్ లాగా అట్లా చేయగలుగుతున్నారా? డెఫినెట్గా టెక్నాలజీ చాలా ఇంప్రూవ్ అయింది, ఇప్పుడు చాలా ఈజీగా చేయగలుగుతాం. బట్ అంటే ఈ టెక్నాలజీ ఇదంతా మనం ఇంపోర్ట్ చేసుకుంటున్నాం, ఇండియాలో కూడా ఇది మ్యానుఫ్యాక్చర్ చేస్తూ ఉన్నారు. మేబీ ఫ్యూచర్లో ఈ కాస్ట్ ఎఫెక్టివ్నెస్, ఈ కాస్ట్ తగ్గితే చాలామందికి అందుబాటులో ఉంటుంది. సో ఈ టెక్నాలజీ మెయిన్గా ఇప్పుడు ఎవరికి యూజ్ చేస్తున్నామంటే ఏజ్ పైబడిన వాళ్ళకి, కొంతమందికి హై రిస్క్, ఇప్పుడు సర్జరీ చేయడం చాలా హై రిస్క్, మీకు సర్జరీ కుదరదు అన్న వాళ్ళకి, కొంతమందికి మల్టిపుల్ లంగ్ ఇష్యూస్ ఇవన్నీ ఉన్నప్పుడు సర్జరీ, ఇప్పుడు వెంటిలేటర్ అది యూజ్ చేయడం చాలా కష్టం అవుతుంది. సో హై రిస్క్ పేషెంట్స్లో మెయిన్లీ ఇవి యూజ్ చేస్తున్నాం ప్రస్తుతానికి. అంటే మైట్రల్ వాల్వ్ సమస్యకి క్లిప్ ట్రీట్మెంట్ అని ఈ మధ్య వింటున్నాం, అంటే ఏంటండి? సో మైట్రల్ వాల్వ్, ఇప్పుడు వాల్వ్ సరిగ్గా ఫ్రీ, అంటే కొంతమందికి వీక్ అయిపోయి వాల్వ్ బ్లడ్ ఒక ఛాంబర్లోంచి ఇంకో ఛాంబర్కి వెళ్ళిన తర్వాత ఈ డోర్ క్లోజ్ అయిపోవాలి మైట్రల్ వాల్వ్ అనేది. కొంతమంది క్లోజ్ అవ్వకుండా లీకేజ్ అవుతూ ఉంటుంది. అది అంతకుముందు హార్ట్ అటాక్స్ వల్ల అవ్వచ్చు, హార్ట్ వీక్ అవడం వల్ల అవ్వచ్చు, డీజనరేటివ్ అంటే స్లోగా ఏజ్ రిలేటెడ్ కూడా ఈ వాల్వ్ లీకేజ్ అవ్వచ్చు. అలాంటి వాళ్ళకి ఈ అంతకుముందు నేను ఇందాక చెప్పినట్టు ఆ ట్రీట్మెంట్ ఓన్లీ ఓపెన్ హార్ట్ సర్జరీ చేసి వాల్వ్ ఏదో రిపేర్ చేయడం కానీ, వాల్వ్ మార్చి ఇంకొక కొత్త వాల్వ్ పెట్టడం కానీ జరుగుతూ ఉండేది. ఇప్పుడు కొత్తగా వచ్చిన ఈ ట్రీట్మెంట్ మైట్రా క్లిప్ అనే ట్రీట్మెంట్ ద్వారా యాంజియోగ్రామ్, రెగ్యులర్గా మనం యాంజియోగ్రామ్ ఎట్లా చేస్తామో అలాగే కాల్ నుంచి ఒక రక్తనరంలో నుంచి ఈ క్లిప్ అనేది తీసుకెళ్ళి అది ట్రీట్మెంట్ మనం లైవ్గా ట్రాన్స్ఇసోఫేజియల్ ఎకో అంటే నోట్లో ఎండోస్కోపీ లాంటిది ఒకటి పెట్టి దాన్ని మనం లైవ్లో చూసుకుంటూ దాన్ని కరెక్ట్ చేసుకుంటూ ఈ ట్రీట్మెంట్ చేయగలుగుతాం. ఈ మైట్రా క్లిప్ అనే ట్రీట్మెంట్ అంటే ఈ ప్రాబ్లం ఉన్న వాళ్ళందరికీ చేయగలుగుతారా, లేకపోతే వయసు పైబడ్డ వాళ్ళకే అవసరం అంటారా? సో ఇప్పుడు ఈ ట్రీట్మెంట్ అనేది అసలు ఎందుకు మనం వచ్చిందంటే బయటికి మెయిన్గా యుఎస్లో కానీ యూకేలో కానీ అక్కడ ఏజ్డ్ పేషెంట్స్, ఏజ్ పైబడి ఉన్న వాళ్ళందరూ వాళ్ళ పనులు వాళ్ళే చేసుకుంటూ ఉంటారు, వాళ్ళకి ఎవరు సపోర్ట్ సిస్టమ్ ఏమీ ఉండదు. ఇట్లాంటి వాల్వ్ లీకేజెస్ కానీ, వాల్వ్ స్టెనోసిస్ కానీ అట్లా ఉన్నప్పుడు వాళ్ళ డైలీ క్వాలిటీ ఆఫ్ లైఫ్, ఫిజికల్ యాక్టివిటీ చాలా రిస్ట్రిక్ట్ అయిపోద్ది. వాళ్ళు డే టు డే నార్మల్ యాక్టివిటీ కూడా చేసుకోలేని పరిస్థితిలో ఉండేవాళ్ళు. సో ఇది కొంతకాలం క్రితం ఇది ట్రయల్ బేసిస్లో నడుస్తూ ఉంది. తర్వాత ఈ పేషెంట్స్కి ట్రీట్మెంట్ చేసిన తర్వాత, ఈ మైట్రా క్లిప్ ద్వారా ట్రీట్మెంట్ చేసిన తర్వాత వాళ్ళు చాలా ఎఫెక్టివ్గా రెగ్యులర్ వర్క్ అది చేసుకోగలుగుతున్నారు. సో మెయిన్గా హై రిస్క్ పేషెంట్స్, ఏజ్ పైబడిన వాళ్ళ పేషెంట్స్, లేకపోతే ఆ పేషెంట్స్లోనే ఈ సెట్ ఆఫ్ ట్రీట్మెంట్ ఇనిషియేట్ చేయడం జరిగింది. ఆ పేషెంట్స్లోనే ఇప్పుడు కూడా ఈ క్లిప్ ట్రీట్మెంట్ అనేది జరుగుతుంది. ఈ మైట్రల్ వాల్వ్ ప్రాబ్లమ్స్కి మైట్రా క్లిప్తో ట్రీట్మెంట్ అనేది అంటే ఒక ప్రొసీజరే కదా, సర్జరీ కాదు, అంటే వాళ్ళు హాస్పిటల్ స్టే కూడా చాలా తక్కువ ఉంటుంది అనుకోవచ్చు. డెఫినెట్గా ఓపెన్ హార్ట్ సర్జరీతో కంపేర్ చేసుకుంటే ఈ మైట్రా క్లిప్ ప్రొసీజర్ చాలా తక్కువ సమయంలో చేయొచ్చు. ఈ పేషెంట్కి చాలా షార్ట్
జనరల్ అనస్థీషియా ఇస్తాం, కొంతమందికి జనరల్ అనస్థీషియా ఇవ్వకుండా కూడా ఈ ప్రొసీజర్ చేయొచ్చు. ఈ ప్రొసీజర్ హార్డ్లీ 1 to 2 hours ప్రీ ప్లానింగ్ అనేది చాలా ఇంపార్టెంట్. 1 to 2 hours ఈ ప్రొసీజర్ ఫినిష్ చేయొచ్చు. పేషెంట్ని ఈవినింగ్ దాకా అబ్జర్వ్ చేసి మేము రూమ్కి షిఫ్ట్ చేస్తాం. లాస్ట్ టైం పేషెంట్ వితిన్ లైక్ సెకండ్ డే డిశ్చార్జ్ చేసి పేషెంట్ ఆ నెక్స్ట్ డే నుంచి నడవడం, డైలీ యాక్టివిటీస్ చేయడం అంతా ఇనిషియేట్ చేయొచ్చు. అంటే ఎంత ఏజ్ 80+ అయినా 90+ అయినా ఈ ట్రీట్మెంట్ ఇవ్వగలుగుతారు. యా, అంటే వాళ్ళకి ఆ క్లిప్ లైఫ్ లాంగ్ ఉంటుందంటారా? దాన్ని ఎప్పుడైనా మార్చాల్సిన అవసరం కూడా ఉంటుందా? ఆ క్లిప్ లైఫ్ లాంగ్ ఉంటుంది. మనం అమర్చిన తర్వాత ఫస్ట్ మనం విల్ మేక్ షూర్ అది కరెక్ట్గా అది పనిచేస్తుందా లేదా, దానివల్ల ఆ వాల్వ్ లీకేజ్ అనేది తగ్గుతుందా లేదా అని కన్ఫర్మ్ చేసుకుని ఆ క్లిప్ అక్కడ వదిలి వచ్చేయచ్చు. ఒకవేళ ఆ క్లిప్ వల్ల వాల్వ్ లీకేజ్ తగ్గట్లేదు అంటే క్లిప్ వెనక్కి కూడా తీసుకొచ్చేసే ఛాన్స్ ఉంటుంది. సో ఆ క్లిప్ అలాగే ఉంటుంది. కొన్నాళ్ళకి అది ఫైబ్రోజ్ అయిపోయి బాడీలో ఒక పార్ట్ లాగా అలా ఫైబ్రోజ్ అయిపోయి అట్లా ఉంటుంది. లైఫ్ లాంగ్ అట్లాగే ఉంటుంది. అపోలో ఆరోగ్యమస్తు కార్యక్రమంలో వెల్కమ్ బ్యాక్ టు అపోలో ఆరోగ్యమస్తు. మీరు పెట్టిన ఈ మైట్రా క్లిప్ అనేది కవాటాల సమస్యకు బాగా పనిచేస్తుంది అనేది ఎన్ని రోజుల్లో తెలుస్తుంది అంటారు? మేము పెట్టిన తర్వాత ఇమీడియట్గా మనం లైవ్లో, మేమైతే లైవ్లో చూస్తాం. 2D ఎకో, ట్రాన్స్ఎసోఫేజియల్ ఎకోలో రిగజిటేషన్ వెంటనే తగ్గిపోవడం వితిన్ ఫ్యూ డేస్. అంటే ఆల్రెడీ హార్ట్లో బిల్డప్ అయిన ప్రెషర్ కొంచెం తగ్గడానికి కొంచెం ఫ్యూ వీక్స్ టైం పడుతుంది. బట్ నార్మల్గా వితిన్ 1 week 10 days పేషెంట్ బాగా రికవర్ అవుతారు. మన ప్రొసీజర్ చేసే ముందు నుంచి తర్వాత చాలా డిఫరెన్స్ మనం చూస్తూ ఉంటాము. 1 week 10 daysలో పేషెంట్ నార్మల్గా నడవగలరు. స్లోగా వితిన్ ఫ్యూ వీక్స్ పేషెంట్ అన్ని నార్మల్ యాక్టివిటీస్, అంతకు ముందులాగా ఈ ప్రాబ్లం లేనప్పుడు ముందులాగా ఎలా యాక్టివిటీస్ చేసుకోగలరు, ఇప్పుడు కూడా అలాగే యాక్టివిటీస్ చేసుకోగలరు. మైట్రా క్లిప్ అనేది అంటే గుండెలో ఒక ఫారిన్ బాడీ కదండి, దానివల్ల ఎలాంటి కాంప్లికేషన్స్కి గురయ్యే రిస్క్ ఉండదంటారా? ఇది స్పెషల్ ఫైబర్ పాలిమర్తో తయారు చేయబడుతుంది. దీనికి అంతా స్టెరిలైజ్డ్ చేసి డైరెక్ట్గా యుఎస్ నుంచి ఇంపోర్ట్ అవుతుంది. అదంతా ప్యాక్డ్ ఉంటుంది. సో అంతా స్టెరైల్గానే ఇది చేస్తూ ఉంటాము. ఎలాగైతే హార్ట్ ఓపెన్ చేసి వాల్వ్ మారుస్తామో అది ఎంత స్టెరిలిటీ మెయింటైన్ చేస్తామో దీనికి కూడా అంతే స్టెరిలిటీ మెయింటైన్ చేస్తాము. బట్ దీనికి సర్జికల్గా అప్పుడు హార్ట్ ఓపెన్ చేస్తే ఇంకా ఇన్ఫెక్షన్ రేట్ చాలా ఎక్కువ ఉంటుంది. బట్ దీనికి చాలా తక్కువ ఉంటుంది. ఈ డివైస్ ప్యాక్డ్గా ఉండటం వల్ల డైరెక్ట్గా హార్ట్ లోపలికి వెళ్ళిన తర్వాతే ఓపెన్ అవుతుంది. సో ఇన్ఫెక్షన్ రేట్ అనేది చాలా తక్కువ. సో ఇది ఫారెన్ బాడీ రియాక్షన్స్ కూడా దీనికి ఇప్పుడు దాకా ఎప్పుడు ఒక పేషెంట్ కూడా నోటిఫై అవ్వలేదు. ఇది ముందుగా యానిమల్ ట్రయల్స్ చేసిన తర్వాతే రెసిస్టెన్స్ కానీ ఇన్ఫెక్షన్స్ కానీ ఇవన్నీ ఉండవని కన్ఫర్మ్ చేసుకున్న తర్వాతే హ్యూమన్ ట్రయల్స్లోకి వస్తుంది. సక్సెస్ రేట్ ఎంత ఉందని అనుకోవచ్చు అంటారు? సక్సెస్ రేట్ అంటే మేము చేసిన కేసెస్ అన్ని 100% సక్సెస్ఫుల్ ఉన్నాయి. పేషెంట్స్ అంటే మేము యంగ్ పేషెంట్స్ కూడా కాదు, ఒకటి 90 years, ఒకటి 86 years, ఒకటి 76 years పేషెంట్స్లోనే చేసాం. అందరూ 3 సక్సెస్ఫుల్ ప్రొసీజర్స్గా చెప్పగలం. అంటే మీరు కాంప్లికేషన్స్ ఉన్న వాళ్ళకి, ఇంకా సమ్ సర్జికల్ ఫిట్నెస్ లేని వాళ్ళకి ఈ మైట్రా క్లిప్ అన్నారు కదండి, అంటే యంగ్స్టర్స్లో అంటే ఎవరికైనా ఈ మైట్రల్ వాల్వ్ ప్రాబ్లం ఉన్న వాళ్ళకి అందరికీ మైట్రా క్లిప్తో ట్రీట్మెంట్ అందించడం సాధ్యమేనంటారా? ట్రీట్మెంట్ అందించడం సాధ్యమే. బట్ ఇనీషియల్గా ఇప్పుడు ఈవెన్ కొంతమందిలో రీసెంట్గా ఒక పేషెంట్, యంగ్ పేషెంట్కి, ఆ పేషెంట్కి కూడా ఇట్లాగే సివియర్ మైటల్ రిగజిటేషన్ వచ్చి మల్టిపుల్ ప్రాబ్లమ్స్ ఉన్నాయి. ఆ పేషెంట్ సర్జరీ చేసే పరిస్థితి లేదు. ఆ పేషెంట్కి కూడా ఇలాంటి రీసెంట్గా ఒక ప్రొసీజర్ చేయడం జరిగింది వేరే ప్లేస్లో. సో ఇది చెయ్యలేము అనే ప్రశ్న లేదు. బట్ ఓన్లీ అంటే యంగ్ పేషెంట్స్లో ఉన్నప్పుడు వాల్వ్ రిపేర్, అంటే సర్జికల్గా ఫిట్గా ఉన్నప్పుడు వాల్వ్ రిపేర్ అనేది దట్స్ మోర్ యాక్యురేట్. అది మనం ఓపెన్ చేసి ఫిట్గా ఉన్నప్పుడు ఓపెన్ చేసి చేస్తే అది మోర్ యాక్యురేట్. తర్వాత ఫ్యూచర్లో మళ్ళీ అలాంటి ప్రాబ్లం వస్తే, అంటే ఏజ్ పెరిగిన తర్వాత ప్రాబ్లం వస్తే అప్పుడు ఇలాంటి ట్రీట్మెంట్ ఆప్ట్ చేయొచ్చు. యంగ్ పేషెంట్స్లో ఆల్వేస్ లైక్ ఫిట్గా ఉంటే ఫస్ట్ ఆప్షన్ ఓపెన్ హార్ట్ ట్రీట్మెంటే ఫస్ట్ ఆప్షన్గా చెప్పగలం. ఈ మైట్రా క్లిప్ ఉన్న పేషెంట్స్ అంటే ఏమన్నా జాగ్రత్తలు తీసుకోవాల్సి ఉంటుందా? సో మైట్రా క్లిప్ ఉన్న పేషెంట్స్ ఇనీషియల్గా వాళ్ళ హార్ట్ రేట్ కానీ బీపీ కానీ చాలా రెగ్యులర్గా మెయింటైన్ చేస్తూ ఉండాలి. ఎందుకంటే ఈ క్లిప్ డెఫినెట్గా అది ఫైబ్రోజ్ అవ్వడానికి, అంటే మన హార్ట్, మన బాడీలో ఒక హీలింగ్ ప్రాసెస్ అనేది జరుగుతూ ఉంటుంది. క్లిప్ అమర్చిన తర్వాత అది ఫైబ్రోజ్ అయ్యి దాని చుట్టూతా లేయర్స్ ఫామ్ అవుతూ ఉంటుంది. సో ఇనీషియల్గా కొంచెం జాగ్రత్తగా ఉండాలి. సో ఏదన్నా యాక్సిడెంట్ అవ్వడం కానీ, ఏదన్నా సడన్గా పడిపోవడం కానీ అట్లా ఏమన్నా అయితే ఈ క్లిప్ ఎంత గట్టిగా ఉన్నా ఇది మన బాడీ పార్ట్ కాదు. సో అది ఇనీషియల్గా కొన్నిసార్లు డిస్లాజ్ అవ్వడం కానీ అట్లాంటి అయ్యే ఛాన్స్ ఉంటుంది. సో అందుకే చాలా కేర్ఫుల్గా ఇనిషియల్ ఫ్యూ వీక్స్ ఇలాంటి ఏమీ జరగకుండా జాగ్రత్తలు తీసుకోమని చెప్తూ ఉంటాం.
ఓకే, అంటే ఫాలో అప్ కేర్ అండ్ మెడిసిన్స్ ఎక్స్ట్రాగా వాడడం ఇలాంటివి కూడా ఉంటాయి అంటారా? యా, కానీ డెఫినెట్గా ఇనీషియల్గా వాడేంత మెడిసిన్స్ ప్రొసీజర్ చేసిన తర్వాత తక్కువగా ఇస్తాము, కొన్ని ఇన్ఫెక్షన్స్ రాకుండా ఇస్తాము, కొన్ని ఈ ఆయాసము అవి ఎక్కువ ఉంటాయి దాని ముందు. సో ఆ మెడిసిన్స్ స్లోగా గ్రాడ్యువల్గా తగ్గిస్తూ ఉంటాము. మెడిసిన్స్ డెఫినెట్గా వాడుతూ ఉండాలి. చాలామంది పేషెంట్స్కి బీపీ ఉంటుంది, షుగర్ ఉంటుంది, వేరే హార్ట్ ప్రాబ్లం ఉంటుంది, అంతకుముందు హార్ట్ అటాక్ వచ్చి ఉంటుంది. సో ఆ బ్లడ్ థిన్నర్స్ కానీ కొలెస్ట్రాల్ టాబ్లెట్స్ ఇవన్నీ రెగ్యులర్గా వాడుతూ ఉండాలి. దీనికి సంబంధించి వాడే మెడిసిన్స్ మాత్రం స్లోగా రెగ్యులేట్ చేసుకుని కొంతమందిలో ఆపేసే పరిస్థితి కూడా ఉంటుంది. అంటే ఓపెన్ హార్ట్ సర్జరీ కంటే ఈ మైట్రా క్లిప్ సర్జరీ ఇంకొంచెం కాస్ట్లీ అనుకోవచ్చా? సో డెఫినెట్గా ఓపెన్ హార్ట్ సర్జరీ దీంతో కంపేర్ చేసుకుంటే చాలా తక్కువ ప్రైస్. బట్ ఇప్పుడు కూడా ఆ వాల్వ్స్ కొత్తగా వచ్చే ఓపెన్ హార్ట్ సర్జరీలో వాల్వ్స్ కూడా ఇప్పుడు ఆల్మోస్ట్ కొంచెం హై ప్రైస్డే ఉన్నాయి. సో ఇవి పేటెన్సీ ఉండటం వల్ల ప్రపంచంలో ఒక కంపెనీ చేస్తుంది, ఇంకో కంపెనీ ఆల్రెడీ ఇప్పుడు మ్యానుఫ్యాక్చరింగ్కి ట్రై చేస్తుంది, ఇంకా బయటకు వస్తూ ఉన్నాయి. సో మల్టిపుల్ కంపెనీస్ ఇవి తయారు చేయడం మొదలు పెడితే కాస్ట్ తగ్గవచ్చు. బట్ ఇప్పుడు ప్రస్తుతం ఉన్న కండిషన్లో మాత్రం ఒకే కంపెనీ తయారు చేస్తుంది, అది ఒక స్టాండర్డ్ ప్రైస్ ఉంటుంది. సో ఆ ప్రైస్కే మనం తీసుకోవాల్సి వస్తుంది. సో అందుకే అందరికీ అందుబాటులో లేదు ఈ ప్రొసీజర్. బట్ ఫ్యూచర్లో మల్టిపుల్ కంపెనీస్ మ్యానుఫ్యాక్చర్ చేస్తే ఇది డెఫినెట్గా ప్రైస్ ఇంకా చాలా తగ్గే అవకాశం ఉంటుంది. ఈ వాల్వ్ ప్రాబ్లమ్స్కి దూరంగా ఉండాలంటే మన చేతుల్లో ఎంతవరకు ఉంటుంది? ఏ జాగ్రత్తలు తీసుకోవచ్చు అంటారు? సో ఏజ్ రిలేటెడ్ డీజనరేటివ్ ఏజ్ పెరిగే కొద్దీ ఆ వాల్వ్ పాడైపోవడం, ఆ వాల్వ్ డీజనరేట్ అవ్వడం, దాన్ని మనం ఇనీషియల్గా ఎవాల్యుయేట్ చేసుకోండి, టెస్ట్ చేసుకుని చెక్ చేసుకుని రెగ్యులర్గా మానిటర్ చేసుకుంటూ ఉండాలి. ఇది పెరుగుతుందా తగ్గుతుందా. సో ఎక్కువ హార్ట్ మీద స్ట్రెయిన్ పెట్టకుండా హెవీ ఇంటెన్స్ ఎక్సర్సైజెస్ కానీ, డైట్ హ్యాబిట్స్ కానీ, లైఫ్ స్టైల్ చేంజెస్ కానీ ఇవన్నీ కొంచెం జాగ్రత్తగా చూసుకుంటే ఆ వాల్వ్ డీజనరేషన్ అనేది కానీ, లీకేజ్ అనేది కానీ, స్టినోసిస్ అనేది కానీ ప్రోగ్రెస్ అవ్వకుండా కొంచెం మనం కంట్రోల్ చేసుకోవడం జరుగుతుంది. బట్ రెగ్యులర్ ఫాలోఅప్ అనేది చాలా ఇంపార్టెంట్. ఇనీషియల్గా ఇప్పుడు హార్ట్ అటాక్స్ ఇవన్నీ రిస్క్ ఫ్యాక్టర్స్ అంటాము. ఈ మల్టిపుల్ రిస్క్ ఫ్యాక్టర్స్, కొంతమందికి ఈ ఇన్ఫెక్షన్స్ దానివల్ల కూడా ఈ వాల్వ్ డ్యామేజ్ అవ్వడం అట్లా జరుగుతుంది. సో ఇన్ఫెక్షన్స్ అవన్నీ ప్రివెంట్ చేసుకోవడానికి కొంచెం జాగ్రత్తలు తీసుకోవడం, ట్రావెల్ చేసినప్పుడు జాగ్రత్తలు తీసుకోవడం, ఈ వైరల్ ఇన్ఫెక్షన్స్ కానీ, ఇప్పుడు ఈ కోవిడ్ కానీ, ఈ ఎలాంటి రకమైన ఇన్ఫెక్షన్స్కి కొంచెం అన్నిటికీ దూరంగా ఉండటం, ఈ కొంచెం రెగ్యులర్గా చేస్తూ ఉండాలి. డయాబెటీస్, హైపర్ టెన్షన్, బీపీ ఇవన్నీ కంట్రోల్ చేసుకుంటూ ఉండాలి. సో అప్పుడు లైఫ్ స్టైల్ చేంజెస్ చేసుకుంటే ఇవి ప్రోగ్రెషన్ అనేది ఫాస్ట్గా ఉండదు. ఒక ఏజ్ తర్వాత వచ్చే ప్రోగ్రెషన్ని కంట్రోల్ చేయలేం కానీ, బట్ రెగ్యులర్గా మానిటర్ చేసుకుంటే దానివల్ల వచ్చే సైడ్ ఎఫెక్ట్స్ని మనం కంట్రోల్ చేసుకోగలం. ఓకే, అంటే సక్సెస్ స్టోరీస్ ఏమన్నా చెప్పాలనుకుంటున్నారు? సో ఇక్కడ అపోలో జూబ్లీ హిల్స్లో, ఆంధ్ర తెలంగాణలో మేము ఫస్ట్ 3 కేసెస్ మైట్రా క్లిప్ కేసెస్ చేయడం జరిగింది. ఫస్ట్ కేసు ఆల్మోస్ట్ 90 ఇయర్స్ మేల్ పేషెంట్. ఆ పేషెంట్ ఆల్మోస్ట్ 6 నెలల నుంచి బెడ్ రిడన్ ఉండి బెడ్కే అంకితం అయిపోయి బ్రీతింగ్ డిఫికల్టీతో బాధపడుతూ ఈవెన్ లెగిసి బాత్రూమ్కి వెళ్ళలేని పరిస్థితి ఉన్నారు. అన్నీ చూసాం. ఆ పేషెంట్కి లంగ్ ప్రాబ్లం ఉంది, ఆ పేషెంట్కి మల్టిపుల్ ఇష్యూస్ ఉన్నాయి. పేషెంట్ చాలా ఫ్రెజైల్, 90 ఇయర్స్ ఓల్డ్. ఈ ట్రీట్మెంట్ ఎక్స్ప్లెయిన్ చేసి వాళ్ళకి అన్ని ప్రోస్ అండ్ కాన్స్ అన్నీ ఎక్స్ప్లెయిన్ చేసి ఈ పేషెంట్కి ఫస్ట్ ట్రీట్మెంట్ చేయడం జరిగింది. వితిన్ 2 days పేషెంట్ డిశ్చార్జ్ చేశాము. వితిన్ 1 week పేషెంట్ రివ్యూకి వచ్చారు. ఇప్పుడు కూడా పేషెంట్ నడుచుకుంటూ నా దగ్గరికి ప్రతిసారి రివ్యూకి వస్తారు. బ్రీతింగ్ డిఫికల్టీ అంతా తగ్గింది. ఆయన డే టు డే నార్మల్ యాక్టివిటీస్ చేసుకోగలుగుతున్నారు. ఆయన నౌ హీ ఈజ్ లైక్ 91-92 years. సో లైక్ దట్ ఈస్ వన్ ఆఫ్ ద మెయిన్ ఫస్ట్ సక్సెస్ఫుల్ స్టోరీ. తర్వాత ఇంకొక 2 పేషెంట్లకి చేసాము. సెకండ్ పేషెంట్ 75 years కల్నల్ పేషెంట్. ఆయన కూడా చాలా యాక్టివ్గా ఉంటారు. అంతకుముందు మల్టిపుల్ టైమ్స్ హార్ట్ అటాక్స్ వచ్చి, స్ట్రోక్స్ వచ్చి, ఆ పేషెంట్ హార్ట్ వీక్ అయ్యి, మైట్రల్ వాల్వ్ రిగజిటేషన్ అయ్యి చాలా హై రిస్క్. ఆ పేషెంట్ మల్టిపుల్ టైమ్స్ హాస్పిటల్లో అడ్మిట్ అయ్యారు. ఆ పేషెంట్ కూడా ఇట్లాగే ఈ ట్రీట్మెంట్ చేసి ఆయన్ని రికవర్ చేసాము. రీసెంట్ పాస్ట్ లాస్ట్ ఒక 1.5 month బ్యాక్ ఒక 86 year ఫీమేల్, ఆవిడకి కూడా ఇట్లాగే ప్రాబ్లం ఎప్పటి నుంచో ఉన్నా కూడా ఆవిడ చేసుకోగలుగుతారు. ఇప్పుడు కూడా ఆవిడ డ్రైవ్ చేసుకుని వెళ్ళి కూరగాయలు కొని తెచ్చుకుని ఆవిడ పనులు ఆవిడే చేసుకుంటూ ఉంటారు. ఆవిడ చేసుకోలేకపోతున్నామని హాస్పిటల్కి వచ్చారు. 2-3 సార్లు అడ్మిట్ అయ్యారు. ఆవిడకి చాలా హై రిస్క్, సర్జికల్గా చాలా హై రిస్క్. సో ఆ పేషెంట్కి కూడా ఎక్స్ప్లెయిన్ చేసి ఈ 2 clips పెట్టాల్సి వచ్చింది. ఆ పేషెంట్కి ఒక క్లిప్తో వాల్వ్ లీకేజ్ అనేది తగ్గలేదు. సో 2 clips పెట్టాం. ఆ పేషెంట్ రెండో రోజే రికవర్ అయ్యి ఇంటికి వెళ్ళి రెగ్యులర్గా రివ్యూ కూడా వస్తున్నారు.
అంటే గత 2 సంవత్సరాలుగా ఇక్కడ హైదరాబాద్ అపోలోలో ఈ మైట్రా క్లిప్ ట్రీట్మెంట్ అందిస్తున్నారు అనుకోవచ్చా? 2 సంవత్సరాలు పోస్ట్ మార్కెటింగ్ సర్వేలో ఉంది. పోయిన సంవత్సరం ఉంది. తర్వాత లాస్ట్ ఇయర్ నవంబర్ నుంచి పోస్ట్ మార్కెటింగ్ సర్వే నుంచి బయటకు వచ్చింది. సో ట్రీట్మెంట్ అందరికీ అవైలబుల్ ఉంది. సో దాని తర్వాత 2 కేసులు చేశాం. అంటే మైట్రా క్లిప్ అనేది ఒక న్యూ ఇయర్ ట్రీట్మెంట్, ఒక న్యూ ఇయర్ అడ్వాన్స్ మెడికల్లో. అంటే దీనికి అంటే దానికి ఆ ఎక్విప్మెంట్, ఆ ఇన్ఫ్రాస్ట్రక్చర్ అంతా పర్ఫెక్ట్గా ఉండాలి కదా, అదంతా ఎలాంటి కేర్ తీసుకుంటారు? అపోలో హాస్పిటల్లో ఎలాంటి కేర్ ఉందంటారు? సో ఇది ఓన్లీ అబాట్ కంపెనీ మాత్రమే ప్రస్తుతానికి ఇది మ్యానుఫ్యాక్చర్ చేస్తుంది ఆల్ ఓవర్ ది వరల్డ్. సో ఇది డైరెక్ట్గా అమెరికా నుంచి ఇంపోర్ట్ అవుతుంది. మేము ఎప్పుడన్నా ఇవి ఎమర్జెన్సీగా చేయం, ఎలెక్టివ్ ప్రొసెసే ఉంటాయి జనరల్గా. సో మేము ఫస్ట్ కంపెనీకి ఇన్ఫామ్ చేస్తే వాళ్ళు డైరెక్ట్గా అది ఫుల్లీ సీల్డ్ ప్యాక్డ్ ఉంటుంది. క్యాత్ ల్యాబ్లో మాత్రమే అది ఓపెన్ చేసి అప్పుడు యూస్ చేస్తాము. దాని ముందు ఆ ఎక్విప్మెంట్ కానీ ఇదంతా ఆ కంపెనీ పర్సన్, కోఆర్డినేటరు వాళ్ళు మొత్తం అంతా నామ్స్ చూసుకునే ఎక్విప్మెంట్ తీసుకొచ్చి మాకు చెప్తారు. దాన్ని మేము ఓపెన్ చేసి చెక్ చేసి ఆ తర్వాతే ఆ ఎక్విప్మెంట్ యూస్ చేస్తాం. ఓకేనండి డాక్టర్ రంగారెడ్డి గారు, గుండెకి సంబంధించి స్ట్రక్చరల్ ప్రాబ్లమ్స్ ఎలా ఉంటుంటాయి, వాల్వ్ ప్రాబ్లమ్స్ ఎలా ఉంటాయి, మైట్రల్ వాల్వ్కి సంబంధించిన సమస్యలకి లక్షణాలు ఎలా ఉంటాయి, ఇప్పుడు లేటెస్ట్గా మైట్రా క్లిప్తో ఇలాగా ట్రీట్మెంట్ అందించగలుగుతున్నారు, అసలు చిన్నపిల్లల నుంచి పెద్ద వయసు దాకా ఏ సిమ్టమ్స్ అబ్జర్వ్ చేస్తూ తప్పనిసరిగా ట్రీట్మెంట్ గురించి ఆలోచించాల్సి ఉంటుందో తెలియజేసినందుకు థ్యాంక్స్ అలాట్. థ్యాంక్ యూ.